నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనము ఈరోజు నవచైతన్య కాంపిటీషన్స్ నిర్వహించతలపెట్టినటువంటి స్టేట్ లెవెల్ మోడల్ గ్రాండ్ టెస్ట్ ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, ఏ విధంగా రాయాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనం చూసినట్లయితే ముందుగా నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తుంది. నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ అనే పేరుతో లభిస్తుంది. సో నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని యాప్ హోమ్ పేజ్లోకి ఈ విధంగా మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. యాప్ హోమ్ పేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ సెక్షన్ టెట్, డిఎస్సి, డివైఓ ఆన్లైన్ పరీక్షల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పి ఉంటుంది. సో ఈ ఆన్లైన్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ సెక్షన్ మీద క్లిక్ చేసి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే మీకు సైడ్ బార్లో కూడా ఏపీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్ కనిపిస్తుంది. ఈ ఏపీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్లోకి వెళ్ళినా సరిపోతుంది. సో ఈ విధంగా ఏపీ ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సెక్షన్లోకి ప్రవేశించిన తర్వాత హోమ్ పేజ్లో చూసినట్లయితే హోమ్ పేజ్లో మీకు పర్చేజ్డ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఒకవేళ మీరు కొత్త యూజర్ అయినట్లయితే ఈ పర్చేజ్డ్ ప్యాకేజెస్ జస్ట్ పరిమితంగా 1-2 ఫ్రీ ఎగ్జామ్ సిరీస్లు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ అవైలబుల్ ప్యాకేజెస్ అనేటువంటి సెక్షన్ కనిపిస్తుంది. సో ఈ అవైలబుల్ ప్యాకేజెస్ అనేటువంటి సెక్షన్లో మీకు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, అలాగే ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, అలాగే సోషల్ స్టడీస్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, అలాగే ఎస్జిటికి సంబంధించి ఓవరాల్గా అన్ని గ్రాండ్ టెస్ట్లకు సంబంధించినటువంటి ప్యాకేజీలు అందుబాటులో కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ప్యాకేజ్లో మీకు నచ్చినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ నచ్చినటువంటి ప్యాకేజీకి సంబంధించి బై నౌ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ బై నౌ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు పేమెంట్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. గుర్తుంచుకోవాలి, ఈ ప్యాకేజీలో అనేటువంటిది ఒకటే గ్రాండ్ టెస్ట్ యాక్టివేట్ అవుతుంది. మొత్తం సిలబస్పై ఇప్పటికిప్పుడు పరీక్ష జరిగింది అన్నట్లయితే మీ స్థాయిని అంచనా వేసుకోవడం కోసం సహకరించేలాగా ఈ స్టేట్ లెవెల్ మోడల్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటి దాన్ని 5/5/2025 అంటే ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాసుకునేటువంటి అవకాశాన్ని కూడా జరిగింది. అలాగే ఈ పరీక్ష అనేటువంటిది ఈరోజు రేపు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సో ఈరోజు రేపు మాత్రమే రాయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా పరీక్ష రాద్దాము అనుకున్నట్లయితే అందుబాటులో ఉండదు. సో ఈరోజు రేపు మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుంది, రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పరీక్ష ఈరోజు పూర్తయిన తర్వాత రేపు కూడా అందుబాటులో ఉంటుంది. రేపు కూడా కావాలనుకుంటే రాసుకోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది రాయాలి అనుకున్నట్లయితే, మీ స్థాయి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే పే నౌ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో పే నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది పేమెంట్ ఆప్షన్కి సంబంధించినటువంటి వివరాలను చూపిస్తుంది. మీరు ఈ పేమెంట్ ప్రక్రియని ఇక్కడ నుంచి పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ ప్రక్రియను కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ ప్రక్రియకి సంబంధించినటువంటి మధ్యలో దీన్ని స్కిప్ చేయడం జరిగింది వీడియోని. సో ఏమంటే పేమెంట్ ప్రక్రియ అనేది మీకు జస్ట్ జనరల్గా ఉంటుంది. అక్కడ ఫోన్పే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఫోన్పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా లేదంటే వేరే మాధ్యమాల ద్వారా మీరు పేమెంట్ ఆప్షన్ అనేటువంటిది పూర్తి చేయాల్సి ఉంటుంది. వన్స్ పేమెంట్ ఆప్షన్ పూర్తి చేసిన తర్వాత మీకు సాయంత్రం 5 గంటల కల్లా ఇక్కడ ఈ ఎగ్జామ్ అనేటువంటిది కనిపిస్తుంది. సో ఇలాగే డే 1 అనేటువంటిది కనిపించి గ్రాండ్ టెస్ట్ 1 అని చెప్పి కనిపించి అటెంప్ట్ బటన్ కనిపిస్తుంది. సో వన్స్ అటెంప్ట్ బటన్ మీద క్లిక్ చేసి మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇది మోడల్ గ్రాండ్ టెస్ట్ 1 వేరేది గతంలో కండక్ట్ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. అక్కడ వచ్చేసి డివిజనల్ గ్రాండ్ టెస్ట్ డిఎస్సి స్టేట్ లెవెల్ మోడల్ గ్రాండ్ టెస్ట్ 1 అనే పేరుతో మనకి అటెంప్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో అటెంప్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ అటెంప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి సూచనలన్నీ కూడా చూపించడం జరుగుతుంది. వన్స్ సూచనలన్నీ కూడా జాగ్రత్తగా చదివిన తర్వాత మీకు ఇక్కడ స్టార్ట్ ఎగ్జామ్ అనేటువంటి బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఎగ్జామ్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా సబ్జెక్టుల వారీగా మీకు బిట్స్ అనేటువంటివి కనిపించడం మొదలు పెడతాయి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెగా గ్రాండ్ టెస్ట్ 1కి సంబంధించి మొదటి ప్రశ్న ఈ విధంగా కనిపిస్తుంది. సో మీరు ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారో ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటి బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు రెండో క్వశ్చన్ అనేటువంటిది కనిపిస్తుంది. సో ఈ విధంగా సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఈ విధంగా ఆన్సర్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. లేదు నేను ఈ సబ్జెక్ట్ కాదు, నేను వేరే ఆప్షన్ మార్చుకుంటాను అనుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా సబ్జెక్ట్ లిస్ట్ కనిపిస్తుంది. సో మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని బిట్స్ని మీరు వరుసగా రాసుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో ఈ విధంగా మొత్తం ఎగ్జామ్కి సంబంధించినటువంటి బిట్స్ మొత్తంగా 160 బిట్స్ ఉంటాయి కదా. సో 160 బిట్స్ అన్నీ కూడా ఆన్సర్ చేసేసిన తర్వాత ఈ విధంగా ఆన్సర్ చేసిన బిట్లన్నీ కూడా గ్రీన్ కలర్లోకి మారుతాయి. కావాలనుకున్నట్లయితే రివ్యూ నిమిత్తం మీరు మళ్ళీ ఆ బిట్కి వెళ్ళి మీరు చూసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 33 మీద క్లిక్ చేసాము అన్నట్లయితే 33వ బిట్ మళ్ళీ ఒకసారి ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనకి మొత్తం బిట్లన్నీ కూడా పూర్తి చేసాము అనుకున్న తర్వాత లాస్ట్లో ఉన్నటువంటి సబ్మిట్ ఎగ్జామ్ అనేటువంటి ఈ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేసిన తర్వాత మరొకసారి యాప్ కన్ఫర్మేషన్ అడుగుతుంది, మళ్ళీ సబ్మిట్ చేయమంటారా అంటూ. మొత్తం కంప్లీట్ అయిపోయింది, మొత్తం ఎగ్జామ్ అంతా కూడా ఆన్సర్ చేసేసాము అన్నట్లయితే ఆటోమేటిక్గా మీరు సబ్మిట్ అనేటువంటి బటన్ మీద మరొకసారి క్లిక్ చేసినట్లయితే మీకు రిజల్ట్ అనేటువంటి జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో సాయంత్రం 5 గంటల నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కదా. సో 5 గంటల నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ అనేటువంటి రావడం జరుగుతుంది. రాత్రి 9 గంటలకి మీకు స్కోర్ బోర్డు అనేటువంటి జనరేట్ అయ్యి
మీ ర్యాంక్ ఎంత, మీ పొజిషన్ ఏంటి, ఇంతకుముందు మీకంటే ముందు ఎంతమంది ఉన్నారో, అలాగే మీ తర్వాత ఎంతమంది ఉన్నారు అనేటువంటి అనాలిసిస్ చూపిస్తుంది. సో ఈ విధంగా మీకు డీటెయిల్డ్ అనాలిసిస్ అనేటువంటి చూసినట్లయితే ఇక్కడ స్కోర్ అండ్ ర్యాంక్ కనిపిస్తుంది, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సబ్జెక్ట్ వైజ్ ఏ సబ్జెక్ట్ మీద ఎన్ని మార్కులు వచ్చాయి అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం ఏంటి అనేది చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ప్రతి ప్రశ్నకి సరైన సమాధానాన్ని చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటి చూపిస్తుంది. సో ఈ విధంగా అన్ని ప్రశ్నలకి ఆన్సర్ అనేటువంటి మీరు చూడవచ్చు. ఒకవేళ ఏదైనా ప్రశ్నకి మేము ఇచ్చినటువంటి సమాధానం తప్పు అని చెప్పి భావించినట్లయితే ఇక్కడ రిపోర్ట్ యాజ్ రాంగ్ ఆన్సర్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. సో రిపోర్ట్ యాజ్ రాంగ్ ఆన్సర్ మీద క్లిక్ చేసి రిపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో మొత్తంగా లాస్ట్లోకి వచ్చేసరికి స్కోర్ బోర్డ్ అనేటువంటిది ఉంటుంది. సో ఇందులో ఈ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళ టాపర్స్ ఎవరు, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి, అలాగే మిగిలినటువంటి వాళ్ళ మార్కులు ఎన్ని, మీ మార్కులు ఎన్ని, మీ ర్యాంక్ ఎంత, అలాగే మీ జిల్లా నుంచి ఎంతమంది ఉన్నారు అనేటువంటి జిల్లా వివరాలు కూడా చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా జిల్లా వివరాలను కూడా నమోదు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఈ విధంగా మొత్తంగా మీకు ఎగ్జామ్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. సో ఎగ్జామ్ మీరు 5 టైమ్స్ రాసుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా ఈ రోజు రేపు మాత్రమే, ఎక్కువ అవకాశం ఉండదు. ఈ రోజు రేపట్లో రాసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎవరైతే లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు పేమెంట్ చేయడానికి వెళ్ళినా కూడా పేమెంట్ తీసుకోదు. సో లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి నేరుగా ఈ ప్యాకేజ్ అనేటువంటి యాక్టివేట్ అవుతుంది కాబట్టి నేరుగా వీళ్ళు ఎగ్జామ్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు ప్రత్యేకంగా అమౌంట్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. లేదు ఈ ఒక్క ప్యాకేజ్ మాత్రమే, ఈ ఒక్క ఎగ్జామ్ మాత్రమే రాయాలి అనుకున్నట్లయితే 60 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇందాక చూపించినట్లుగా హోమ్ పేజ్లో అవైలబుల్ ప్యాకేజెస్ అనేటువంటి సెక్షన్లోకి వెళ్ళి మీరు ఎగ్జామ్స్ కోసం పేమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. వన్స్ ఎగ్జామ్ కోసం పేమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా గో టు ఎగ్జామ్స్ లిస్ట్ అని కనిపిస్తుంది. బైనోకి బదులుగా గో టు ఎగ్జామ్స్ లిస్ట్ అని కనిపిస్తుంది. సో క్వాలిటీ బిట్స్తో మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎక్కడ రాజీ పడేటువంటి ప్రయత్నం చేయట్లేదు. సో క్వాలిటీ బిట్స్తో ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తూ ఉన్నాము. సో ఈ ఎగ్జామ్ కూడా, ఈ మోడల్ గ్రాండ్ టెస్ట్ కూడా ఖచ్చితంగా కొంచెం ఎక్కువ మంది రాసినట్లయితే, కనీసం ఒక 100 మంది కనుక ఎగ్జామ్ రాసినట్లయితే మీ స్థాయిని అంచనా వేసుకోవడం కోసం, అలాగే మీ ప్రతిభని పరీక్షించుకోవడం కోసం, అలాగే మీ ర్యాంక్ని అంచనా వేసుకోవడం కోసం, మిగిలినటువంటి వాళ్ళతో మీ పొజిషన్ ఎలా ఉంది అనేటువంటిది అంచనా వేసుకోవడం కోసం అవకాశం దొరుకుతుంది. కాబట్టి కొంచెం మీరు ఒక్కళ్ళే రాయడం కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి సజెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించినటువంటి లింక్ కావాలి అన్నట్లయితే 9640717460 అనేటువంటి నెంబర్కి గ్రాండ్ టెస్ట్ 9640717460 అనేటువంటి నెంబర్కి గ్రాండ్ టెస్ట్ అనేటువంటి బటన్, గ్రాండ్ టెస్ట్ అని వాట్సాప్ మెసేజ్ పెట్టండి. వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నింటినీ కూడా మేము షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. సో లింక్స్ షేర్ చేసినప్పుడు మీరు ఏ బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే మ్యాథ్సా, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ ప్రిపేర్ అవుతున్నారా, బయాలజీనా, లేదంటే సోషలా, తెలుగా, లేదంటే ఎస్జిటీనా, వీటిలో ఏది మీరు ప్రిపేర్ అవుతున్నారు అనే దాన్ని బట్టి మీరు ఆ ప్యాకేజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకుని బైనో మీద క్లిక్ చేసి మీరు పేమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో జస్ట్ 60 రూపీస్ కాబట్టి 60 రూపీస్ పే చేసేసి మీరు ఎగ్జామ్ రాసేటువంటి వెసులుబాటు ఇస్తూ ఉన్నాం కాబట్టి కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో కూడా కొద్దిగా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో వీడియోస్ పెడుతూ ఉన్నాం కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి అనేటువంటిది ఉంటుంది. సో వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావట్లేదు అనేటువంటి అసంతృప్తి ఉంటుంది. సో చివరి వరకు చూసారు అంటే ఖచ్చితంగా మా వీడియోలను మీరు ఇష్టపడుతున్నారు అనేటువంటి అర్థంతో అని భావిస్తూ ఉన్నాము. మా వీడియోలు ఇష్టపడుతున్నారు అని చెప్పి భావిస్తూ ఉన్నాము. కాబట్టి కొంచెం మీ సపోర్టే అవసరం మాకు. మిగిలినటువంటి వాళ్ళు ఎలా ఉన్నా మీ సపోర్టే అవసరం. కొంచెం చివరి వరకు చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఈ వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.